లాస్ట్ షాట్‌లో చెప్పాను కదండీ! మా ఆయన వంట లేట్‌గా చేశాననేసి ఫుల్లుగా తిట్టారనేసి. సరే తనని కూల్ చేద్దామనేసి ఇక్కడైతే తన కోసం నేను గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. ఇంకా ఈ గ్రేప్స్ అయితే డైరెక్ట్‌గా తినలేమండి. వీటితో అయితే జ్యూస్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటది. అందుకనేసి నేను కూడా జ్యూసే ట్రై చేస్తున్నాను. ఒకప్పుడు ఎవ్వరు హాస్పిటల్‌లో ఉన్నా ఈ గ్రేప్సే తీసుకెళ్లేవారటండి. కాకపోతే ఇప్పుడేమో అందరూ కాస్ట్‌లీ అయిపోయారు. యాపిల్స్ అలా తీసుకెళ్తున్నారు. అప్పుడేమో ఇవి తప్ప ఏవి దొరికేది కావట. ఇప్పుడేమో వీటిని ఎవరు దేక్తలేరండి. కాకపోతే వీటితో జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటదండి. సరే ఇంకా మా ఆయనని కూల్ చేద్దామనేసి అయితే గ్రేప్స్ అన్ని నీట్ గా కడుక్కున్నానండి. నేనేమో ఇంత నీట్ గా గ్రేప్స్ కడుక్కొని మంచిగా జ్యూస్ చేస్తుంటే మా ఆయనేమో గ్రేప్స్ కడిగావా, అసలు గ్రేప్స్ కడిగావా లేదా అనేసి ఒకటే దబాయిస్తున్నారు. నాకైతే చాలా కోపం వచ్చి వీడియో పెడతాను చూసుకో, ఎన్నిసార్లు కడిగానో నీకే అర్థమవుతుంది అని చెప్పేశానండి. మనకు తెలియదా అండి గ్రేప్స్ ఎలా కడగాలి ఏంటి, పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనేది మనకైతే తెలియదా అండి? తెలియనట్టే పదే పదే చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడే చాలా కోపం వస్తుంది. కాకపోతే వాళ్ళకు కూడా ప్రేమ ఉంటది కదండి. సో అందుకనేసి 1, 2 సార్లు ఎక్కువ చెప్తుంటారు. ఇంకా కోపం వచ్చింది కదా అనేసి మనం మాత్రం ఏమనకూడదండి, సైలెంట్ గా ఉండిపోవాలి. ఇంకా నేను మా ఆయననైతే వీడియో చూసుకోమని చెప్పాను కదండి. మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తానండి. ఇంతవరకు మా ఆయన నా ఛానల్ ని సబ్స్క్రైబే చేసుకోలేదండి. ఎందుకంటే అసలు నేను పెట్టే వీడియోస్ కి ఏదో ఒకటి వంకలు పెడుతూ ఉంటారనేసి తనను అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానండి. సో ఇది సంగతి. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్.